గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు నా పక్కన వచ్చేసి నా సెటప్ చేంజ్ అయింది. ఒక కొత్త వైట్ కలర్ టేబుల్ వచ్చింది. ఇది మీరు అనుకుంటున్నట్టు నార్మల్ టేబుల్ కాదు, ఇది అడ్జస్టబుల్ టేబుల్. ఒక్కసారి నేను దీని హైట్ని అడ్జస్ట్ చేస్తాను చూడండి. గైస్ చూసారు కదా ఏ విధంగా హైట్ అనేది ఇంక్రీజ్ అయిందో. ఈ టేబుల్ని అయితే మొన్న డీల్స్లో అయితే నేను బై చేశాను. ఈ టేబుల్ అయితే ఆల్మోస్ట్ 15,000 నుంచి 16,000 రూపాయల దాకా అయితే ప్రైస్ అయితే ఉంటుంది. కానీ నేను డీల్స్లో వచ్చేసి కేవలం 11,800కి మాత్రమే దీన్ని అయితే బై చేశాను. నాకు చాలా కష్టంగా డెలివరీ అయింది. కానీ ఫైనల్గా ఈ వీడియో చేయడానికి అయితే నేను ఈ టేబుల్ని అయితే ఒక 3 డేస్ నుంచి అది యూజ్ చేస్తున్నాను. ఈ 3 డేస్లో నా ఎక్స్పీరియన్స్, ఈ టేబుల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఒక మంచి స్టాండింగ్ అండ్ సిట్టింగ్ అడ్జస్టబుల్ టేబుల్ని తీసుకోవాలి అనుకుంటున్నారో మీ అందరూ ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫుల్ ఐడియా అయితే మీకు వస్తుంది. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనం బాక్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడి నుంచి ఒకసారి అయితే ఈ ప్రోడక్ట్ ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మొన్న వచ్చిన డీల్స్ లో అయితే దీన్ని ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ కూడా అయితే వీళ్ళు ఆ డీల్స్ టైంలో కూడా అయితే చాలా నీట్ గా అయితే చేసి పంపించారు. ఇవి కొద్దిగా వెయిట్ గా ఉండే ప్రోడక్ట్స్ కాబట్టి మనకి ప్యాకింగ్ అనేది చాలా నీట్ గా చేయాలి, లేకపోతే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళైతే ప్యాకింగ్ అయితే బాగానే చేశారు. ఈ బాక్స్ లోపలే ఇంకొక బాక్స్ అయితే ఉంది. అందులో అయితే మనకి మెయిన్ ప్రోడక్ట్ అయితే ఉంది. అలాగే మనకి ఈ బాక్స్ బయటే ఒక కవర్ లో అయితే వారంటీ కార్డు, అలాగే ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన అమెజాన్ బిల్స్ కానివ్వండి, కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, అన్ని ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని మీరు సెట్ చేసుకోలేకపోతే దీనిపైన మనకి కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అందులో మనం ఒక టెక్నీషియన్ అయితే బుక్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళే వచ్చి మన ఇంటికి ఫిక్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది టేబుల్ ని. నెక్స్ట్ ఈ బాక్స్ ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే లోపల మనకి ఈ విధంగా అయితే మొత్తం రావడం జరిగింది. దేనికి దానికి విడిగా అయితే ఒక సెక్షన్ కింద క్రియేట్ చేసి థర్మాకోల్ లో అయితే పెట్టి మనకి పంపించారు. ప్రతి దాన్ని అయితే చాలా నీట్ గా అయితే నేను చెక్ చేశాను. ఏమీ అయితే డ్యామేజ్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి అయితే చాలా నీట్ గా అయితే నాకు రావడం జరిగింది. మెయిన్లీ వీళ్ళు ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ అవ్వకుండాని ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా చేసి పంపించారు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్లైవుడ్ షీట్ ఏదైతే ఉందో దీనికి కూడా డ్యామేజ్ అవ్వకుండాని 4 సైడ్స్ మనకి ప్లాస్టిక్ సపోర్ట్స్ అయితే ఇచ్చారు. మనకి కార్నర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండాని ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా ఉంది గైస్. ప్రోడక్ట్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. అలాగే వీళ్ళ మనకి ఈ టేబుల్ ని ఎలాగ బిల్డ్ చేసుకోవాలో ఒక యూజర్ మాన్యువల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను గైస్, మీరు స్వయంగా దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ యూజర్ మాన్యువల్ ని ఒకసారి అయితే చాలా నీట్ గా అయితే చదవండి. ఏ పార్ట్స్ ఎక్కడ పెట్టాలో చాలా నీట్ గా అయితే మీరు చూసుకుని అయితే ఫిక్స్ చేయాలి. ఒక ప్లేస్ లో పెట్టవలసింది ఇంకో ప్లేస్ లో మీరు పెట్టినట్లయితే మీకు టేబుల్ అయితే సరిగ్గా రెడీ అవ్వదు. మోటార్ కూడా కరెక్ట్ పొజిషన్ లో అయితే ఎలా పెట్టాలో యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అది మీరు చదువుకుని మీరు అయితే నీట్ గా అయితే దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏమైనా తప్పు బిగించినట్లయితే మీకు మోటార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేనైతే ఓన్ గానే ఈ టేబుల్ అయితే బిల్డ్ చేసుకున్నాను. ఒకసారి యూజర్ మాన్యువల్ అయితే చాలా నీట్ గా చదివాను. ఎంత చదివినా కానివ్వండి కొన్ని ప్లేసుల్లో అయితే కొన్ని తప్పులు అయితే నేను చేశాను. కానీ వెంటనే వాటిని తెలుసుకుని అయితే మళ్ళీ నేనైతే దాన్ని ఫిక్స్ అయితే చేసుకుని ఫైనల్ గా అయితే నేను టేబుల్ అయితే రెడీ చేసుకున్నాను. మొత్తం టేబుల్ అంతా రెడీ అయిన తర్వాత అయితే మనకి చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి హైట్ అడ్జస్ట్ చేసుకుంటాకైతే ఇలాగా ఒక బోర్డు అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎన్ని సెంటీమీటర్స్ హైట్ లో ఈ టేబుల్ ఉంది అని ఇక్కడ మనకి ఎల్ఈడి లో అయితే కనిపించడం జరుగుతుంది. దానిపైనే మనకి అప్ యారో అలాగే డౌన్ యారో అయితే ఉంటుంది. మీరు అప్ యారోని హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే అది మీకు పైకి అయితే టేబుల్ అయితే లెగుస్తూ ఉంటుంది. అలాగే మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే ఒకసారి అయితే మీకు ఎల్ఈడిలోని నెంబర్ అయితే బ్లింక్ అవుతుంది. అలా బ్లింక్ అయింది అంటే మీకు ఇక్కడ నాన్ స్టాప్ గా ఎంత అయితే హైట్ వరకు వెళ్తుందో అంత హైట్ వరకు అయితే రీచ్ అవుతుంది అని. లేదు మీరు కొద్దిగా జరపాలి అనుకుంటే జస్ట్ అలా హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు అది సెంటీమీటర్స్ మూవ్ అవుతూ ఉంటుంది. లేదు అలా బ్లింక్ అయిన తర్వాత మీరు వదిలేశారు అనుకోండి అది మూవ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మీరు స్టాప్ చేయాలి అనుకుంటున్నారో మళ్ళీ మీరు అప్ యారో పైన క్లిక్ చేసినట్లయితే ఆ ప్లేస్ లో అయితే ఆగిపోతుంది. డౌన్ యారో కూడా సేమ్ అదే విధంగా అయితే మనం ఆపరేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని పక్కన వచ్చేసి మనకి స్టాండింగ్ అలాగే సిట్టింగ్ అని ఒక 2 సింబల్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ హైట్ లో ఉన్నప్పుడు మీరు స్టాండింగ్ మోడ్ ఇక్కడ సెట్ చేసుకోవాలో కూడా అయితే దీనికి మనం హైట్ ని అయితే అసైన్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఒక హైట్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సిట్టింగ్ వచ్చేసి ఒక 80 సెంటీమీటర్స్ లో అయితే నేను సెట్ చేయాలి అనుకుంటున్నాను. దీన్ని 80 సెంటీమీటర్స్ దగ్గరికి నేను తీసుకొచ్చి ఈ సిట్టింగ్ బటన్ పైన నేను హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఒకసారి అయితే ఎల్ఈడిలో మీకు నెంబర్ అయితే బ్లింక్ అవుతుంది. మీరు ఎంత హైట్ లో కూర్చుండే పొజిషన్ లో మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ మీరు తీసుకొచ్చి ఒక్కసారి బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు సిట్టింగ్ లో అయితే సెట్ అవుతుంది. సేమ్ స్టాండింగ్ లో కూడా ఆ విధంగానే మీరు సెట్ చేసుకోవాల్సి
చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండింగ్ వచ్చేసి నేను 90లో అయితే సెట్ చేస్తున్నాను. 90 హైట్ కి ఈ టేబుల్ నేను తీసుకువెళ్ళి ఈ బటన్ మీద నేను హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది 90 హైట్ కి అయితే సెట్ అయిపోతుంది. ఒకసారి ఎల్ఈడి మన బ్లింక్ అయింది అంటే ఆ హైట్ కి మీకు సెట్ అయిపోయినట్లు. ఒకసారి నేను సిట్టింగ్ బటన్ మీద ఒక్కసారి క్లిక్ చేస్తే నేను 80కి సెట్ చేశాను కాబట్టి ఇది డైరెక్ట్ గా 80 దగ్గరికి వెళ్ళి అయితే అవుతుంది. స్టాండింగ్ కూడా నేను 90కి సెట్ చేశాను కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తే ఇది 90కి రీచ్ అయ్యి అక్కడికి వెళ్ళి అయితే ఆగుతుంది. ఆ విధంగా మీరు ఏ హైట్ లో సెట్ చేసుకోవాలో ఆ హైట్ అయితే దీనికి అసైన్ అయితే చేసుకోవచ్చు. దీని పక్కన వచ్చేసి మనకి రీస్టార్ట్ కి సంబంధించిన ఒక బటన్ అయితే ఉంటుంది. దీన్ని మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఈ టేబుల్ వచ్చేసి డిఫాల్ట్ గా ఏ హైట్ లో ఉంటుందో ఆ హైట్ కి అయితే వెళ్ళిపోయి ఆగుతం అయితే జరుగుతుంది. దీన్ని అయితే పెద్దగా అయితే మనం యూజ్ అయితే చేయము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ టేబుల్ వచ్చేసి పీక్ వచ్చేసి మనకి కిందకి 72 సెంటీమీటర్స్ అయితే దిగుతుంది. అంటే కింద సైడ్ మీరు 72 సెంటీమీటర్స్ వరకు అయితే దీన్ని డౌన్ చేసుకుని అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా హైట్ వచ్చేసి మనకి 160 సెంటీమీటర్స్ వరకు అయితే ఇది హైట్ అయితే వెళ్ళటం జరుగుతుంది. అలాగే దీని టేబుల్ టాప్ వచ్చేసి మనకి 60 సెంటీమీటర్స్ టు 110 సెంటీమీటర్స్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది. మీరు నా సెటప్ అయితే చూడొచ్చు. నా మానిటర్ ఒక్కొక్కటి వచ్చేసి యావరేజ్ గా 24 ఇంచెస్ అయితే ఉంటాయి. ఈ రెండు మానిటర్స్ నేను నార్మల్ గా యూజ్ చేస్తే CPU వచ్చేసి టేబుల్ పైన అయితే పెట్టడానికి స్పేస్ అయితే ఉండదు. అందులో నేను నా దగ్గర మానిటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను నీట్గా అయితే సెటప్ అయితే చేసుకోగలిగాను. ఒకవేళ మీరు నార్మల్ గా మానిటర్స్ ని దీని మీద నిలబెట్టి యూజ్ చేయాలి అంటే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. అందులో నేను 2 మానిటర్స్ అయితేని నార్మల్గా అయితే పెట్టి యూజ్ చేయలేదు. నా మెయిన్ మానిటర్ వచ్చేసి నార్మల్గా పెట్టి నా సెకండరీ మానిటర్ వచ్చేసి నేను నిలువుగా పెట్టి అయితే యూజ్ చేస్తున్నాను. అలా పెట్టినందువలన టేబుల్ మీద నాది CPU కూడా పెట్టడానికి అయితే స్పేస్ అయితే దొరికింది. అండ్ మెయిన్లీ నేను మానిటర్ స్టాండ్ ఒకటి యూజ్ చేశాను కాబట్టి నాకైతే స్పేస్ అయితే కుదిరింది. అడ్జస్టబుల్ టేబుల్ కి మీరు CPU కింద మెయింటైన్ చేసినట్లయితే వైర్స్ కూడా మీకు లెంతీగా అయితే ఉండాలి. దానికి విడిగా అయితే మీరు ఖర్చు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మీరు CPU టేబుల్ పైన పెట్టుకున్నట్లయితే మీకు అటువంటి ఖర్చులు ఏమీ ఉండకుండా అయితే మీకు సింపుల్ గా అయితే పని అయిపోతుంది. మీరు సింగిల్ మానిటర్ ని యూజ్ చేసే వాళ్ళైతే ఈ టేబుల్ మీకు సరిపోతుంది. ఒకవేళ డ్యూయల్ మానిటర్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు రెండో మానిటర్ పెట్టడానికి అయితే ఈ టేబుల్ అయితే మీకు సరిపోదు. ఆ ప్లేస్ లో మీరు ఒక మానిటర్ స్టాండ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుంటే మీకు మానిటర్ కొద్దిగా టేబుల్ బయటికి వెళ్ళినా కానివ్వండి మీరు మీ సెటప్ అయితే బిల్డ్ చేసుకుంటాకైతే యూజ్ అవుతుంది. లేదు అంటే నాలాగా మీరు ఒక మానిటర్ నిలువుగా పెట్టి యూజ్ చేసినా కానివ్వండి మీ సెటప్ అయితే చాలా నీట్ గా ఉంటుంది. గైస్ ఫైనల్ గా నేను ఒక విషయం అయితే మీకు క్లారిటీ ఇస్తాను. మీకు ఈ టేబుల్ కి సంబంధించిన పార్ట్స్ అని దేనికి దానికి విడివిడిగా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే చాలా నీట్ గా అయితే పెట్టి దీన్ని అయితే మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఈ ఫిట్టింగ్ల మీద అన్నిటి మీద కొద్దిగా ఐడియా అయితే ఉంది ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది. అయినా కానీ నేను కొన్ని తప్పులు చేసి మళ్ళీ తప్పులను సాల్వ్ చేసుకుని అయితే నేనైతే దీన్ని ఫిక్స్ చేశాను. ఈ టేబుల్ నేను అతికిచ్చి మొత్తం రెడీ చేయడానికి ఆల్మోస్ట్ నాకే 2 hours టైం అయితే పట్టింది. ఒకవేళ మీకు అంత చేయలేను అంత పని నాకు రాదు అనుకుంటే మీకు ఆన్లైన్లోనే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని కొంతమందికి ఫ్రీ వస్తాయి. కొన్ని ఏరియాస్కి అయితే ఒక 200-300 అయితే పే చేస్తే మనం ఒక పర్సన్ మన ఇంటికి వచ్చి వాళ్ళే దీన్ని అయితే బిగించి అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఈ టేబుల్ బై చేస్తే కొద్దిగా బెటర్ అన్నమాట. క్వాలిటీ పరంగా ఇంకా ఏ పరంగా చూసుకున్నా కానివ్వండి టేబుల్ ఆ ప్రైస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది. నేను ఆ ప్రైస్లో ఇంకొన్ని టేబుల్స్ కూడా చూశాను. వాటన్నిటితో పోల్చుకుంటే మనకి రేటింగ్ పరంగా చూసుకున్నా కానివ్వండి అలాగే నేను యూజ్ చేశాను కాబట్టి పర్సనల్గా నేను చెప్తున్నాను టేబుల్ అయితే బాగానే ఉంది. మీరు ఒక అడ్జస్టబుల్ టేబుల్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఈ టేబుల్ అయితే తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ టేబుల్ గురించి అయితే విషయం అయితే ఇది గైస్. మీరు ఈ టేబుల్ని తీసుకోవాలి అనుకుంటేని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. దానిపైన క్లిక్ చేసి అయితే మీరు టేబుల్ని బై చేయొచ్చు. అలాగే ఇంకేమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే మొహమాటం ఏమీ లేకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు సెలవు.